ఇకపోతే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వ్యక్తులకు కూడా ఈ వారం అంటే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది? ఆదాయం పరంగా చూసుకున్నా కానీ, లేదంటే విద్యార్థులకు ఎలా ఉంటుంది, గృహిణులకు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకు, అలాగే మనకి ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి సో రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది, అనుకూలంగానే ఉన్నది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కడం అనేటువంటిది జరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలలో కొంచెం ఆ ప్రయత్నాలు వేగవంతం చేయటం అనేటువంటిది జరుగుతుంది. సమాజంలో పలుకుబడి అనేటువంటిది మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థుల యొక్క కష్టము ఫలించి తీరుతుంది గాక. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకొని దాంట్లో లాభాలు పొందేటువంటి విధముగా కూడా మీరు చేసుకోగలుగుతారు గాక. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. మొండి బాకీలు ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు వసూలై తీరుతాయి గాక ఈ వారం. దూరపు బంధువుల ఆగమనము అనేటువంటిది జరుగుతుంది. తర్వాత వాళ్ళు రావటం వలన మీకు కాస్త ఆనందాన్ని కలిగించేటువంటి విధంగానే ఉంటుంది గాక. ఉద్యోగుల కష్టానికి తగినటువంటి ఫలితం అనేటువంటిది రాబోతున్నది. చిన్న తరహా పరిశ్రమలకు అందిన కావాల్సినటువంటి విధముగా చిన్న తరహా పరిశ్రమలకు కావాల్సినటువంటి ధనము, దానికి కావాల్సినటువంటి కొన్ని పనులకు అనుకూలవంతముగానే ఉన్నది చేసుకోవటానికి. అలాగే ఈ వారము చివరిలో ఏదో ప్రయాణము చేయవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చునేమో అని ఉన్నది. కొన్ని మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్నపాటి వివాదాలు అనేటువంటివి కలిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, ఇబ్బందులు లేకుండా ఉంటాయి గాక. చిన్నపాటి అనారోగ్య సూచనలు కూడా, అంటే తలనొప్పి రావటము, శరీరం కాస్త నలతగా ఉండటము, కీళ్ల నొప్పులో ఇట్లాంటివి ఏవో రావచ్చును, జాగ్రత్త. ఇంకా మీరు మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది ఈ వారం అంతా కూడా. జయోస్తు. ఓకే గురువు గారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. ఇందాక చెప్పారు వారికి కాస్త కొంచెం అటు ఇటుగా ఉంది అని చెప్పేసాను. సో దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకు అదే కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని అంటున్నాం కదా, ఆంజనేయ స్వామిని ఆరాధించడం అనేటువంటిది. వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచిది, మేలు జరుగుతుంది. ఓకే, ఆలయ దర్శనం ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? వెంకటేశ్వర స్వామి. ఓకే.